మనం ధ్యానం చేసుకొని తర్వాత ఆరాధనలోకి వెళ్తాం. కీర్తనలు 30వ అధ్యాయం 8 నుండి 12 వరకు మనం మార్చి చదువుకుంటాము. ఈ భాగాన్ని మీరు బిగ్గరగా చదవాలని మనం చేస్తాము. కీర్తనలు 30వ అధ్యాయము 8 నుండి 12 వరకు మనం మార్చి చదువుకుంటాం. యెహోవా, నీకే మొరపెట్టుతిని, నా ప్రభువును బతిమాలుకుంటుని. నేను గోత్రునికి దిగిన ఎడల నా ప్రాణం వలన ఏమి లాభమో మన్నుని స్తుతించు, నీ సత్యమును గురించి కథించు. యెహోవా, ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా, నాకు సహాయకుడివై ఉండుము. అందరం కలిసి చదువుకుంటాం. నీవు నా గోడె పట్టబడి సంతోషపరుస్తున్నాను, ధరింపజేస్తున్నాను. నిత్యం నిన్ను స్తుతించు. చిన్న ప్రార్థన చేసుకుంటాం వ్యవసాయం కొరకై. తండ్రి, నమ్మదగిన వందనాలు, మీ వాక్యాన్ని వివరించడం పట్టుకుంటాం, ధ్యానించటం మాత్రం మీ కారణం మీ రక్త ప్రోక్షణకి నిలుచుకుంటా ఉన్నాం. తండ్రి, సంఘము, సమాజము, మేమందరం కూడా మీ ప్రజలను మీ రక్తంతో కడుగుతూ వచ్చారు. యోగ్యంగా సత్యంతో ఎలా ఆరాధించాలో నా తండ్రి మాకు బోధిస్తుందండి. నా ప్రభా, నిలబడుతున్న మీద ఆశ్రిత బలహీనండి మెరుగుదురు. మీ సత్యాన్ని ప్రభా, మీ పడవ సత్యాలు నా తండ్రి, నా ప్రభా అందించిన వారి, సహాయం చేసిన వారి, నింపిన వారి ప్రభు సహాయపడుతున్నామని ఆరాధన సమయాన్ని కూడా దీనికరంగా చేస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభుత్వమైన ప్రార్థించాడు, వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇందులో 30వ అధ్యాయంలో కీర్తనకారుడు, ఇది దావీదు కీర్తన. ఇందులో 3వ వచనంలో రాస్తా వస్తాడు, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి అని, గోతులోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి అని అంటా ఉన్నాడు. ఆ తర్వాత దేవుడిని ఇంకా జ్ఞాపకం చేసుకుంటూ 5వ వచనం అంటున్నాడు, నీ కోపము నిమిషం మాత్రం ఉంటుంది కానీ మీ దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది అని జ్ఞాపకం చేసుకుంటా వస్తా ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఇక కిందకి వచ్చినప్పుడు మరలా 8వ వచనంలో అంటున్నాడు, నేను గోత్రునికి దిగిన ఎడల నా ప్రాణము వలన ఏమి లాభము, మన్ను నిన్ను స్తుతించిన, నీ సత్యమును గురించి అది వివరించిన. భక్తుడు దేవుడు చేస్తా వచ్చిన ఉపకారాలను ప్రసరించాలని ఆశపడతా ఉన్నాడు. ఆయన బ్రతికి దేవుణ్ణి ప్రసరించాడు. దేవుడు చేసినటువంటి అద్భుత ఆశ్చర్యకారాలను వివరించాడు. వాటి కొరకై సమాజంలో ఎలుగెత్తి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. అందరికీ దేవుడు ఎటువంటి వాడు, ఎన్ని కార్యాలు చేస్తాడు, దేవుడు ఎంత బలమైన వాడు, ఎంత నమ్మదగిన వాడు, ఎంత సజీవుడు, ఆపదలో నమ్మకూడదగిన సహాయకుడు చెప్పాలని ఆశపడతా ఉన్నాడు. అందుకని కోరుకుంటూ ఉన్నాడు, అయ్యా మన్ను నిన్ను స్తుతిస్తుందా అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడితోనే మాట్లాడుతూ ఉన్నాడు. చివరికి ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, అంగదార్పులో నేను ఎలా మార్చారంట, నాట్యంగా మార్చారు. కాబట్టి దేవుడు, ఈయన మనం నమ్ముకున్నటువంటి దేవుడు, విశ్వసించినటువంటి దేవుడు మనల్ని కూడా అలాగే చేస్తూ వచ్చాడు. మన జీవితాల్లో ఎంతైనా నిజం కదా. చివరిలో ఒక మాట అన్నాడు, ఇంకా 12వ వచనం అంటున్నాడు, నా గోనె పెట్ట అన్ని ఎంత మార్పు అంతా వచ్చాడు. కాబట్టి ఇక్కడే మనం ఆరాధన కొరకు అనేక విషయాలు చూడొచ్చు. అయితే నేను ఈ గోనె పట్ట సంతోష వస్త్రము అన్నటువంటి మాటలు తీసుకుని కొన్ని మాటలు మీకు గుర్తు చేయాలని నేను కోరపడతా ఉన్నాను. అంటే ఇవన్నీ మీకు తెలుసు, కొత్తవని కాదు, గుర్తు చేస్తాను. ఆరాధన కొరకే మనం వాక్యం ధ్యానం చేసుకోవాలి కాబట్టి మీకు తెలిసిన వాక్యాన్ని మరొక మారిని గుర్తు చేయాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు, నా గోనె పట్ట విడిపించి అంటే భక్తుడు చాలా దీనావస్థలోకి వెళ్ళిపోయాడు, నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోతా వచ్చాడు. అంతేకాదు కానీ గోనె పట్ట ఏంటంటే ఇక
నాకు చేత కాదు ప్రభువా, నా జీవితంలో నేను అయితే కనుక నేను లేని ఇక నేను ఇంకేమాత్రం లేను. ఎవరుంటే నేను జీవించగలను, మీరుంటే మాత్రమే జీవించగలను. గొర్రె పట్ట చూపిస్తూ ఉంటుంది. పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవడం. మేము ఏముంది, చాలా వెళ్ళిపోయాము. ఎక్కడికి వెళ్ళిపోయాము? పాతాళ గాధముల నుంచి మొరపెడుతున్నాను అంటారు చూశారు. ఏమో అక్కడకు వెళ్ళిపోయాము అని అర్థం అన్నమాట. ఇంత దీనావస్థలకు వెళ్ళిపోయినటువంటి మనిషిని దేవుడు సంతోష వస్త్రంతో ధరింపజేసి ఆనందింపజేసేవాడు అని. ఇది దేవుడికి మాత్రమే సాధ్యం. ఏ మానవుడికి కూడా అది సాధ్యపడేది కాదు, ఎవరికి కూడా సాధ్యపడేది కాదు. యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే ఇది సాధ్యపడుతూ ఉంటుంది. ఆయనే సృష్టికర్త కాబట్టి, ఆయనే మనిషి రూపంలో వచ్చినటువంటి క్రీస్తు కాబట్టి, ఆయనే పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలో ఉండి మనకు అనేక విషయాలు బోధపరుస్తూ, విశదపరుస్తూ, మనల్ని సరిచేస్తూ, నొప్పింపజేస్తూ, ఒప్పింపజేస్తూ, పురికొల్పుతూ, ధైర్యపరుస్తూ కదా ఉన్నటువంటి దేవుడు. ఈయనకు మాత్రమే సాధ్యము సంతోష వస్త్రాన్ని ఇచ్చుట కొరకై అన్నమాట అనమాట. దీన్ని ఆధారం చేసుకుని కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుంటాం. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, గోనె పట్టను విడిపించి. గోనె పట్ట అన్నప్పుడు దీనావస్థలో ఉన్నటువంటి మానవుడు చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మానవుడు దాదాపుగా మొట్టమొదటిగా చేయబడతా వచ్చినప్పుడు దేవుని హస్తాల మీదుగా మానవుడు ఎంతో బాగున్నాడు. దేవుని ఆత్మ తనలో ఉన్న కారణం చేత దేవుని సహవాసం ఉంటా వచ్చింది. దేవుడు ఇచ్చినటువంటి ఆ దీవెన, ఆశీర్వాదము, సదుపాయం కూడా ఉంటా వచ్చింది. దాన్ని మనం ఏదైనా తోటగా చెప్పుకుంటూ ఉంటాం. మానవునికి కొరత లోటు లేకుండా సంతోషంగా గడుపుతూ వచ్చినటువంటి పరిస్థితులు ఉంటా వచ్చాయి. అయితే మానవుడు కొంచెం తొందరపాటుతోని ఆయన ఏదైతే చేయొద్దని చెప్పారో ఆ కార్యాన్ని కూడా చేస్తా వచ్చిన కారణం చేత దీనావస్థలకు వెళ్ళిపోతూ వచ్చాడు. మానవుడు ఏ మనిషి కూడా 49వ అధ్యాయం 9వ వచనం రాయబడతా వస్తుంది. చతుర్ణ కీర్తన 49:9, వాని ప్రాణ విమోచన ధనము గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లు ఉండవలసిందే. అంటే మధ్యలో చాలా మంది మీరు కొంచెం తెలిసిన విశ్వాసంగా కనపడుతున్నారని మొత్తం చెప్పడం లేదు. మానవుడు తప్పిపోయాడు. మానవుడు మరలా తిరిగి రావటం కొరకై, వచ్చుట కొరకై ఆరంభంలోనే ఎన్నో ప్రయత్నాలు జరుగుతూ వచ్చాయి. ఆదాము కూడా అక్కడ ఉన్నటువంటి చెట్టు ఉన్నటువంటి ఆకులు, ఖచ్చితపు ఆకులను ఆకులతో ధరింపజేసుకుంటూ వచ్చాడు. అనగా మనిషి దేవునితో సహవాసం చేయటం కొరకై వచ్చాడు. యజ్ఞాలు, యాగాలు, త్యాగాలు, దానాలు, ధర్మాలు, నీతి కార్యాలు ఇవన్నీ చేస్తూ వచ్చాడు. మానవుడు దేవుడిని అందుకోలేకపోతా వచ్చాడు. ఏ స్థితిలో ఉంటా వచ్చారంటే దీనావస్థలో ఉంటా వచ్చాడు. దీనికి చాలా రెఫరెన్స్లు ఉంటాయి. అన్నిటికి మించి నేను విషయం మాత్రం చెప్పి నేను క్లోజ్ చేస్తాను. కాబట్టి దీనావస్థలో ఉన్నటువంటి మానవుడిని ఎవరు రక్షించగలరు? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము మన పాపాలను తీసివేయలేదు. మరి ఎవరు రక్తం కావాలి? నీతిమంతుడి రక్తం కావాలి. నీతిమంతులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే. కాబట్టి దేవుడే దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఈ లోకంలో అవసరత పడుతూ వచ్చింది. ఈ రోజుల్లో క్రైస్తవులకు క్రీస్తు అంటే ఎంత నమ్మకమో, ఎవరన్నా వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్తా ఉంటే మనకి అపనమ్మకం వస్తుంది. అనేక మార్లు రక్షణ పొందినటువంటి విశ్వాసం ఈరోజు చూడండి ఎంతమంది నామినల్ క్రిస్టియన్స్గా ఉంటారో. దేవుడి గురించి చెప్పలేం, దేవుడిని నమ్మలేం, దేవుడి యందు ఆనుకొనలేం. కారణం ఏమంటే దేవుడు ఎవరో మనకు తెలియదు. ఆరాధన చేస్తాం, బల్ల చేయవేస్తాం, అన్నీ చేస్తూనే ఉంటాం. ఆయన శక్తిని మనం ఆశ్రయించాలి అని కోరబడతా ఉన్నాం. ఇప్పుడు దేవుడు అంటే ఒక్కరే ఉండేది. దేవుడు ఒక్కడే. దేవునికి మనుషులకు కూడా మధ్యవర్తి ఎంతమంది ఉన్నారు? ఒక్కరే. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే చెప్పాడు. దేవుడు ఒక్కడే. దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. మధ్యవర్తి అంటే ఆయన సపరేట్ కాదు, ఆయనే దేవుడు. కాబట్టి దేవుడు ఈ లోకంలోకి దిగి వచ్చి ఆయన మనకున్నటువంటి ఆ గోనె పట్ట అంటే పరిస్థితిని ఆయన విడిపించాడు. దీన స్థితిని ఆయన చూస్తూ వచ్చాడు. మనం దీనులుగా ఉంటా వచ్చినప్పుడు, బలహీనంగా ఉంటా వచ్చినప్పుడు ఆయన చూసి జ్ఞాపకం చేసుకుని వచ్చి ఆయన ఎంతమందిని సిద్ధిస్తూ వచ్చాడు. ఎవరి కొరకు? వారి కొరకు. ఏమాత్రం శక్తి లేదు, ఏమాత్రం కూడా పనికిరానటువంటి వారి కొరకు,
ఏమాత్రం కూడా వారికి వారే బాగు చేసుకోలేనటువంటి అసమర్థుల కొరకు. అందుకే అంటారు లోకాలో నశించిన దానిని, మాట నాకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటుంది. అసలు ఏమీ లేదు, మొత్తం పూర్తిగా పోయింది అని. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి బ్రతికిస్తూ వచ్చాడు. ఈ అనుభవంలో ఉంటే ఒకవేళ అనుభవిస్తూ ఉంటాడు. ఈ అనుభవం అంటే ఆరాధిస్తాం. ఏమని ఆరాధిస్తామంటే, దేవా నేను నా పితరులు ఎప్పటి నుంచో ఆది కూడా నాకు పితరు తక్కువ 2000 సంవత్సరముల క్రితం కాకుంటే నేను ఇంకా గోనె పట్టాను ఉండవలసిన దానిని ఇప్పుడు నా ప్రాణం ఎక్కడికి వెళ్ళిపోతుందంట, పాతాళంలోకి వెళ్ళిపోయి ఉండేది. కానీ పాతాళంలోకి వెళ్ళకుండా నా దేవుని చూసి మీరు ఇప్పుడు ఏమొచ్చి మనకు దుఃఖం ఉంటుంది, సంతోషం ఉంటుంది. అంటే వివాహం అనొచ్చుట, లేకపోతే చాలా ఇప్పుడు ఉన్నాయి కదా బర్త్డే సెలబ్రేషన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా సంతోషం ఉంటుంది. దేవుడు ఏదైతే నిరీక్షణ లేని స్థితిలో ఉండవచ్చిందో ఆ పరిస్థితి నుంచి మనిషిని లేకపోతే మనలను ఆయన దాటిస్తూ వచ్చాడు. అది జ్ఞాపకం తీసుకుని మనం ఆరాధన చేస్తాం. దేవన్నీ కూడా అనుభవంలో ఉంటా వచ్చిన వాడిని, ఉంటా వచ్చిన దానిని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుంటారు. ఒక గోనెపట్ట అనుభవం ఇంకా చెప్పమంటారా? రండి ఒకసారి. జకర్యా 3:3 యెహోషువ ఈయన ప్రధాన యాజకుడు. ఈయన మాట మనం చూస్తూ ఉంటాం. మలిన వస్త్రాలు కూడా కదా, మలిన వస్త్రాలు కూడా అలాగే ఉంటా వచ్చాయి. ఆ తర్వాత యోహాను సువార్త 11వ అధ్యాయానికి వస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయం 44వ వచనం. అందులో లాజరు ప్రేత వస్త్రాలు కట్టబడిన వాడి మాట మనం చూస్తూ ఉంటాం. అంటే ఇటువంటి వస్త్రాలతో ఉన్నటువంటి మరణ వస్త్రం అంటే ఏంటి? మాత్రం అనుకుడు కాదు. దేవుని కోపానికి, రోషానికి, దేవుని ఉగ్రతకు, శిక్షకు, తీర్పుకు పాత్రులం. కానీ దేవుడు కనికరించాడు. ఎలా కనికరించాడు అంటే, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి రూపంలో వచ్చిన కారణం చేత, ఆయన మనల్ని తప్పించిన కారణం చేత, ఆయన మన పాపాలను కడిగిన కారణం చేత, 1 యోహాను 7వ వచనం 9వ వచనం ప్రకారం మనల్ని శుద్ధులు చేస్తూ వచ్చిన ప్రకారం ఇప్పుడు మనము ఎలాగుంటా వచ్చాం? వస్త్రాల నుంచి, మరణ వస్త్రాల నుంచి, గోనెపట్ట లాంటి వస్త్రాల నుంచి కూడా సంతోషింపజేస్తూ వచ్చినట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు యెషయా గ్రంథం 61కి వెళ్దాం. అక్కడే మనకు 2-3 వస్త్రాలు ఉంటాయి. యెషయా గ్రంథము 61:3 ఉదయంలో దుఃఖించువారికి బూడిదకు ప్రతిగా పూదండను. ఇక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, 3వ వచనంలోనే ఉల్లాస వస్త్రము అన్నమాట. కాబట్టి ఉల్లాస వస్త్రం చేస్తూ వచ్చాడు దుఃఖించు వారికి. అనగా ఆయన కలిగిన ప్రేమ గల వారిని, అలాగే వారిని, ఇంకా పైన దీనులు అన్నమాట. ఆ తర్వాత రాయబడతారు నున్నవారు, తర్వాత దాని కింద బంధింపబడిన వారి అని రాయబడతా వస్తుంది. సరే, వీళ్ళందరికీ సువార్త ప్రకటించాలి. దేవుడు అలాగే ఉండవచ్చు. ఎలా ఉండవచ్చు? కలిగిన హృదయంతో ఉండవచ్చు, ఇల్లుగా ఉండవచ్చు, చెప్తున్నాం కాబట్టి చెరలో ఉండవచ్చు, బంధింపబడిన వారిగా ఉండవచ్చు. చెర, బంధింపబడిన అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వదిలేస్తే
వాడు మన మీద అధికారం చలాయిస్తూ వచ్చాడు. మనం బంధకంలో ఉంటా వచ్చాం, చెరలో ఉంటా వచ్చాం. నుంచి రావాలంటే కష్టం. మనకు బాగా సంవత్సరాలు 400 ఎలా వచ్చారు బయటికి వాడు? ఎలా వచ్చారు బయటికి? ఫోన్ చేసి వచ్చారా బయటికి? ఎవరు తీసుకొచ్చారు వాళ్ళను? దేవుడు దిగవాల్సి అన్నాడు, నేను వారి మొర విని వారిని విడిపించడానికై దిగి వచ్చాను. మొట్టమొదటి దిగి వచ్చేసాను అక్కడ తర్వాత క్రీస్తు రూపంలో దిగి వచ్చాను. దేవుడు దిగి వస్తేనే కాబట్టి మనము కూడా ఉల్లాసవసరం రావడానికి చెరలో ఉన్నాం, దుఃఖిస్తూ ఉన్నాం. మనం ఏ కూడా అదే చేస్తూ ఉన్నాం. ఇది వద్దు, మనకు లేదు, చెడ్డ పేరు తెస్తుంది, అపకీర్తి తెస్తుంది, నష్టం తెస్తుంది, సాక్ష్యాన్ని పాడు చేస్తుంది. నాకే కాదు, నా కుటుంబానికి, నా యొక్క బిడ్డలకు అవమానం తెస్తుంది. కానీ అదే చేస్తూ వచ్చాం. ఇటువంటి పరిస్థితిలో ఉంటా వచ్చినటువంటి మానవాళికి క్రీస్తు ప్రభువారు దిక్కుగా నిలుస్తూ వచ్చాడు. ఆయనే దాన్ని జయించడానికి కారణముగా ఉంటా వచ్చాడు. ఆయన పరిశుద్ధాత్మను కనుక మనకి ఇవ్వకుంటే మనం కూడా సులభంగా ఏమైపోయేవారము, అలాగే కొట్టుకుపోయి ఉండేవాళ్ళము. మన చేత కాదండి, ఎవరి చేత కాదు. అనేక మంది ఈ లోకంలో బలవంతులు అనుకుంటూ వచ్చారు. ఎంతోమంది నాకు సెల్ఫ్ కంట్రోల్ ఉంది అనుకుంటూ వచ్చారు. చాలా వర్తమానాలు లేకపోతే స్పీచెస్ కూడా ఇస్తూ వచ్చారు. చివరకు మనసును అణుచుకోలేక వారు నిర్మూలమైపోయినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎంతోమంది తత్వవేత్తలు సైతం మనం గొప్పవారమా? కాదు. మనలో క్రీస్తు ప్రభు వారు ఇచ్చినటువంటి ఆత్మ, క్రీస్తు ప్రభు వారు వచ్చినటువంటి కార్యాన్ని బట్టి అందుకని ఇప్పుడు ఉల్లాస వస్త్రం మనకు వస్తూ వచ్చింది. ఏంటి? పాప నియమం లేదు. ఎక్కడ మన ఉల్లాసం? కుటుంబంలో బాధ్యతలు, బరువులు. ఇంటికి వెళ్ళామంటే ఏదన్నా మంచి సీరియల్ వస్తే ఉల్లాసం వస్తుంది కదా, ఏదైనా కామెడీ సీన్ వస్తే సంతోషం వస్తుంది, లేకపోతే ఎక్కడ వస్తుంది సంతోషం? సహజంగా కానీ ఆత్మీయ జీవితంలో రుచించినటువంటి క్రైస్తవులు విశ్వాసకి మాత్రమే ఇన్ని ఏమీ లేకపోయినా, వస్త్రహీనత అయినా, లేకుంటే కరువైనా, ఖడ్గమైన, హింసైనా, రోగమైనా, ఏదైనా సరే ఆనందిస్తూ ఉంటాడు. ఎలా ఆనందిస్తాడు? పౌలు అంటాడు, ఆనందించుడి. మరలా చెప్తాను, ఆనందించుడి. ఏంటి ఆనందించు? స్థానం ప్రపంచంలో జన్మ నడుస్తున్న ప్రజెంట్ డబ్బులు నడుస్తారు. అది లేకపోతే అది మనం అలాగా అడిక్ట్ అయిపోతావచ్చు. కానీ క్రైస్తవులకు తెలుసు, ఏమి లేకున్నా పర్లేదు, ఇక్కడ ఏమి ఉన్నా కూడా, అన్నీ ఉన్నా కూడా ఎక్కడికి వెళ్ళాలి? 6 అడుగుల గోత్రానికి వెళ్ళాలి. ఇది శరీరం. కానీ పరలోకం ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు రాజులుగా, యాజకులుగా ఉంటాము, సమాధానంగా ఉంటాము, యుగములు జీవిస్తాము. ఆత్మ అంటే శరీరం అంటే తెలుసు, ప్రాణం అంటే తెలుసు. కాబట్టి మనకు సంతోషం ఎవడికి? అందుకని ఈ స్థితిలోకి తీసుకుంటూ వచ్చినటువంటి చెరలో ఉన్నటువంటి నన్ను, నలిగిన నన్ను, బంధింపబడిన నన్ను విడిపించి, ఎలా ఉంటుంది చెప్పండి? బంధింపబడిన ఒకవేళ మీరు ఏమన్నా డబ్బులు కష్టము, పల్లెటూరులో సాధ్యం కోడిని గంపకెత్తించాను. గంపకెచ్చినప్పుడు చూడండి, చిన్నగా వెళ్తున్నా, 2 రెక్కలు వేసి ఎగిరిపోతాము, చాలా స్పీడ్గా వెళ్తాము. అలాగే గుంపులో వెళ్తాము. చాలా మంది చేత ఉండొచ్చు, దాన్ని కట్టిస్తారు ఎక్కువగా. ఒకసారి విడి చూడండి, మళ్ళీ కంట్రోల్ చేస్తే చాలా కాబట్టి ఇది రెండవ అంశంగా మనం చూస్తాం. ఫ్రెండ్ అక్కడే ఉంటుంది 61 3వ అధ్యాయంలో సగ భాగంలో ఉండదు చూడండి. భారభరితమైన
ఎక్కడికి వచ్చింది? భారభరితమైన అంటే ఎంతో భారముల బరువులో ఉంటా వచ్చినప్పుడు సైతము దేవుడు స్థుతింపబడిన వాడు. స్థుతి అంటే అర్థం ఏంటంటే స్థుతి అంటే అర్థం ఏంటంటే నేను భయంలో ఉంటా వచ్చాను, ఆయన నా పక్కన నిలిచి భయపడకుండా అన్నాడు. ఎవరో నాకు ఆయన కనిపించింది కదా, ధైర్యపరిచాడు. ఇప్పుడు నేను ఏమంటాను, నా ధైర్యమా నేను నేను మరణరోగంలో ఉంటా వచ్చాను, మరణశయ్య మీదకి వెళ్తా వచ్చాను. 2015 నా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. బెడ్ మీదకి వెళ్ళినప్పుడు సాటర్డే రోజున స్వస్థపరిచాడు. నాకు అర్థమవుతుంది దేవుడు నన్ను స్వస్థపరిచాడు అని. అప్పటికి 2 స్టంట్లు పడతాయి, 3 స్టంట్లు పడతాయి మన డాక్టర్. దేవుడు స్వస్థపరిచాడు. ఇప్పుడు నేను ఎలా స్థుతిస్తాను దేవుణ్ణి? నన్ను స్వస్థపరిచేవాడా, నన్ను బాగు చేయవాడా, నన్ను బ్రతికించేవాడా అంటాను చూస్తారు. అది స్థితి అంటే. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మన జీవితంలో అనుభవిస్తూ వచ్చినవాడు కొలది. దేవుడు ఎంతో సహాయకుడిగా ఇప్పటి వరకు ఆయన పోషిస్తూ, నడిపిస్తూ, తప్పిస్తూ, ప్రతి ఆపద నుంచి, ప్రతి పరిస్థితిలో కూడా నమ్మదగిన దేవుడిగా ఉంటా వచ్చిన కారణం చేత ఇప్పుడు మనము ఎలాగా మారిపోతా వచ్చాం? ఆయన స్థుతిస్తాం. అందుకే నేను కూడా మనకిస్తే మీకు అవకాశం ఇస్తే మీరు స్థుతిస్తారు. దేవుడు కూడా మహిమపరచబడతాడు. ఆయన సింహాసనము ఎంతో బ్యూటిఫుల్ కనిపిస్తా ఉంటుంది అందరం ఆరాధించడం. ఇది స్థితి. ప్రభువా, రక్షించిన నాటి నుండి ఈనాటి వరకు నా వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో ఎంత సహాయంగా వచ్చాడయ్యా. ఎన్నో మార్లు ఎంతో భారంతో ఉన్నటువంటి నన్ను, ఎంతో కష్టంతో ఉన్నటువంటి నన్ను ప్రభువా స్థుతి వస్తుంది. ప్రతి పరిస్థితిలో కూడా నమ్మదగిన వాడిగా ఉంటాడు. ఏ పరిస్థితిలో దేవుడు మనకు ఆ పరిస్థితిలో దేవుడు తోడుగా ఉంటా వచ్చిన పరిస్థితి జ్ఞాపకం తీసుకుని ప్రార్థనను ఆరాధన మరి 3 వస్త్రాలు మనం వచ్చాం. ఏమంటేవి ఉల్లాస వస్త్రం ఒకటి, ఫస్ట్ దానికంటే సంతోషం చెప్తున్నాము, ఉల్లాస వస్త్రం ఒకటి చెప్తున్నాము. తర్వాత లూకాసు వార్త 15:27 తండ్రి చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి పొడిగించుడి చాలు. ఎవరికండి? ఇంటి పరువు తీసినటువంటి వాడికి అన్నాడు, ఏమయ్యా నువ్వు క్రైస్తవుడివే, నువ్వు పెద్దవి కదా, చక్కగా ఆయన రాస్తుంది కాబట్టి కొంచెం వయసులో పెద్దవాడు, ఆయన చెప్పిన వాడికి విలువ ఉండేది. ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటి మాటలు కావాలి. మీరు పెద్దగా ఉండవస్తే నీకు పరువు తీశాడు నీ కొడుకు, 2 కొడుకులు బాగున్నారు, ఆస్తుంది, పేరుంది, సమృద్ధి ఉంది, భక్తి ఉంది, అన్నీ ఉన్నాయి కుటుంబంలో, చిన్నవాడు ఎంత పరువు తీశాడు అన్నప్పుడల్లా తల ఉంచుకుంటూ వచ్చాడు. మొత్తం ఆస్తిలో భాగము ఒప్పుకోలేకపోయాడు తండ్రి. తను సంపాదించినటువంటి ఆస్తి కుమారుడికి ఏమాత్రం హక్కులే ఆస్తాడు తను ఇచ్చాడు. కానీ అన్నిటినీ వచ్చుకున్నాడు. ఒకవేళ నా తరపు కుమారుడు అప్పుడు కూడా తండ్రి మాట్లాడాడు. కుమారుడు విషయమై సహిస్తూ వచ్చాడు, భరిస్తూ వచ్చాడు, ఆయన మనసులో క్షమించుకుంటూ వచ్చాడు. ఇటువంటి కుమారుడు తిరిగి వస్తే మొత్తం బాగుంటుంది. సంపాదించడం సంపాదించి కష్టపడే వారికి అర్థమవుతుంది. తండ్రి ఎంత వాపోయి ఉంటాడు. అరే ఆస్తి మొత్తం పైన పర్లేదు, సాక్ష్యం మొత్తం బాగుంటుంది అని నిష్ఠూరమాడి ఉండాలి. ఆయన దేవుడు ప్రశస్త వస్త్రము వాడికి ఎవరికి అంటే తండ్రిని నష్టపరిచిన వాడు, తండ్రిని అవమానపరిచినటువంటి వాడు, తండ్రి ఆస్తి పంచుకొని విడిగా పరిగెత్తుకుంటూ పోయినటువంటి వాడు, లోకాన్ని ప్రేమించిన వాడు. లోకము తండ్రి పక్కన వచ్చి కాంపిటీషన్లో నిలబడితే లోకం వైపు వెళ్ళి లోకాన్ని గెలిపించి తండ్రిని ఓడించినటువంటి కుమారుడు. కానీ చివరకు తండ్రి మాత్రం ఎలా ఉన్నాడు? ప్రశస్తమైన వస్త్రాన్ని ఇచ్చి తనను కనపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు మన విషయంలో కూడా మనకు కూడా ప్రభు వారికి దూరంగా వెళ్తావచ్చు. దేవుడు అంటే మనకు తెలియదు, దేవుడు అంటే ఇష్టం ఉండదు. రీసెంట్గా ప్రాంతంలో దేవుడు ఉన్నాడు అని చెప్పి ఎక్కడో మంచి పని చేస్తూ ఉంది, మనస్తానికి పని చేస్తూ ఉంది అని దేవుడు చెప్పడానికి ప్రయత్నించాడు.
తర్వాత ప్రకృతి ఆ, అక్కడ మొత్తం ఫైర్ అవుతా వచ్చింది. అప్పుడు చాలామంది దేవుడు ఉన్నాడు, మీరు దేవుడిని ఇట్లా చేయటం వలన దేవుడు శిక్షణ ఇచ్చారు. వార్త తర్వాత మనకి అనగా మనం కూడా అలాగే వెళ్ళవచ్చు. దేవుడు ఉంటే అడ్డగిస్తాడేమో మన శరీరకి నెరవేర్చుకుంటే కొరకే, వాడు తృప్తిపరచుకుంటే కొరకే ఈ లోకమే జీవితం అనుకుని లోకంలోనే పరిగెత్తవచ్చు. లోకమంతా అలాగే ఉంటుంది. లోకానికి ఏమీ తెలియదు, ఈ లోకమే, ఇక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే ఏదైనా చేయాలి, ఇక్కడే అక్రమం చేసైనా ఏదో ఒకటి చేయాలి అనుకుంటూ ఉంటారు. మాత్రం యేసుక్రీస్తు మొత్తాన్ని పోగొట్టుకున్నప్పటికీ, దేవుడు అంటే దేవుడి నామాన్ని అవమానపరిచినప్పటికీ, కించపరిచినప్పటికీ, అనేక మంది క్రీస్తు దగ్గరికి రాకుండా చేసినప్పటికీ మన చేష్టలతో ఈ మన సహవాసం సర్వసాధారణ అయినప్పటికీ ప్రభు మనం నడుస్తున్నాడు, ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి అలంకరిస్తూ వస్తున్నాడు. కాబట్టి దినాన్న మనం కూడా ఆయనకు ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చి అలంకరించాం. దేవా సన్మానించి, దేవా నేను కూడా ప్రభు అటువంటి కుమారుడు లాంటి వాడిని మీ నామాన్ని అవమానపరిచాను. ప్రభు మీ రూపంలో నన్ను సృష్టిస్తూ వస్తే మీ కుమారుడైతే నేను, మీరు మమ్మల్ని కని ఉంటే మీ చేతులతో చేసి, కానీ ప్రభు నేనైతే కనుక దూరంగా వెళ్ళిపోవచ్చు. అయినా కనుక అయినా దయ చూపిస్తూ వచ్చాడు. ఎలాగా అంటే ఆయన కుమారునిగా మళ్ళీ స్వీకరిస్తూ వచ్చాడు. ఇప్పుడు ఎవరో మనం చెప్పండి, కుమారుడమో దాసుడమా? కుమారుడమో దాసుడమా? కుమారుడు అనుకున్నాడు. చిన్న కుమారుడు దాసుడిగా పెట్టుకున్నా పర్లేదు అనుకున్నాడు కదా. సేవకుడు ఆయన అలా పిలవట్లేదు. ఆయన ఏమంటున్నాడు? కుమారుడు అన్నాడు. కుమారుడు అన్నా కూడా కొన్ని నిమిషాలు దాచిపెట్టాడు. ఇంకా అంతకంటే నుంచి ఏమన్నాడు? స్నేహితుడని అన్నాడు కదా. స్నేహితుడు అన్నాడు అంటే కుమారత్వంలో కొంచెం మృదువుగా ఉంటాం. అన్నీ చేయం, వాటితో మాట్లాడాం, రే అట్లా ఎట్లా అని చెప్తా ఉంటాం, కొన్ని అట్లా దాచిపెడతాం. కానీ స్నేహితుల విషయం ఎలా ఉంటాం? అన్నీ పంచుకుంటాం. కాబట్టి ఆ స్థాయిలోనికి దేవుడు తీసుకొస్తా వచ్చాడు. అందుకని మనం ఆయన్ని ఆరాధన చేస్తాం. ఏమంటే ప్రభువా మమ్మల్ని మీరు కుమారుడుగా స్వీకరించారు, కుమారత్వానికి నేను అర్హుడిని. ప్రభువా నన్ను యొక్క హృదయాన్ని కనుక నా తండ్రి చూస్తే, భౌతికంగా జన్మనిచ్చిన తల్లిదండ్రులు చూస్తేనే నన్ను చీల్చేస్తాడు, నన్ను ముక్కలు ముక్కలుగా చంపారు. అటువంటి హృదయంతో ఉన్న నన్ను ప్రభువా మీరు కనికరించారు. నన్ను చూస్తూ ఉన్నారు, నా పరిస్థితి అంతా ఎరిగినటువంటి వారు మీరు, నా మనసును, ఊహను, ఆలోచన అన్నీ ఎరిగిన దేవుడు మీరు. ప్రభు అవమానపరిచినప్పటికీ కుమారుడుగా స్వీకరిస్తారు. ఎలా ఆరాధించుకున్నా ఉంటాం మనం? ఆరాధించాల్సిందే. తర్వాత మాటకి వెళ్దాం. ప్రకటన 7వ అధ్యాయం, ప్రకటన 7:9 తీసుకున్న చదవండి త్వరగా మీరు. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనంలో నుండి, ప్రతి వంశంలో నుండి, మాట్లాడు వారిలో నుండి వచ్చి కనపడిను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్నవారు. ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, యెహోషువ, ప్రధాన యాజకుడైన యెహోషువ దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాయి? మరణ వస్త్రాలు ఉండవచ్చు. అంటే అక్కడికి వెళ్ళినా కూడా అవి మనం అడ్డు పెట్టుకునే ఉంటాం. యేసుక్రీస్తు అన్నాడు, మేము తండ్రి అయ్యా మేము నీతి కార్యాలు చేస్తున్నాం, చాలా మీ పేరు మీద అన్నాం అనుకోండి, మీ నీతి కార్యములు దేవుని దృష్టి ఎలా ఉన్నాయి? అలా ఉన్నాయని చెప్తా ఉంటారు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, ప్రకటనలోకి వచ్చేటప్పటికి మొత్తం మారిపోయింది, అంతా మార్చివేయబడతా వచ్చింది, ఏమి కొంచెం కూడా లేదు. అందుకే ఆరాధన, ఈ క్రమము, ఈ దర్శనం అనేది ఈ లోకంలో దేవుడు ఇచ్చినటువంటి ప్రశస్తిగా మనం అనేక మంది మన నుంచి దాటిపోయి అనేక రకాలుగా వెళ్తూ వస్తున్నారు. అక్కడ వాక్యం తప్పి మీ దగ్గరికి వస్తే మీ పాటలు వింటేనే మొట్టమొదటి నిద్ర వస్తుంది. వాక్యం మొదలుపెట్టారంటే బయటకు వచ్చినప్పుడు కూడా అయిపోదు అని చెప్పుకుంటూ ఉంటారు బయట వచ్చేవాళ్ళు. కానీ ఇంత మంచి దర్శనం, పరలోకం కొరకై సిద్ధపడే దర్శనం ఇది. తెల్లని, ఎందుకంటే వాళ్ళ దగ్గర సరి చేసుకుంటూ ఉంటాం. ఆరాధనలో దేవుడు మనకి ఏం చేస్తామో గుర్తు చేసుకుంటూ ఉంటాం. వారం 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 మార్చబడి ఏమైపోయింది చెప్పండి? నూతన ఎవడైతే క్రీస్తుని ఉన్న ఎడల వాడు నూతన సృష్టి.
మార్చబడింది. ఆ స్థాయిలోనికి దేవుడు తీసుకొస్తా వచ్చాడు. పరలోకంలోకి ఇప్పుడు వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రాలతో దేవుడు ఇస్తా వచ్చాడు. ఎలా తెల్లనయ్యాయి ఇవన్నీ? 14 అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా నాతో చెప్పాను, వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రమును ఉదుకుని తెలుపు చేసుకునేది. గొర్రె పిల్ల రక్తములో వస్త్రాలు ఉదుకుని తెలుపు చేసుకుంటూ వచ్చినటువంటి వారు. కాబట్టి అందుకనే ఇప్పుడు మనకు ఏ వస్త్రం ఇవ్వబడతా వచ్చింది అంటే తెల్లని వస్త్రం. ఇప్పుడు మన వస్త్రాలు మలిన వస్త్రాలుగా ఉండవు. మనం ఎలా కనిపిస్తున్నామంటే దేవుని దృష్టిలో ఆయన సింహాసనం ఎదుట తెల్లని వస్త్రాలు ధరించుకున్నటువంటి వారిగా ఉంటా వచ్చాం. కారణం ఏమంటే చెప్పండి, వస్త్రాలు ఏ సరుకు వాడాము, ఏ సరుకు వాడాము? మనం XXL కాదు, 2 కాదు, ఇవన్నీ కాదు, రైడ్ అంతకంటే కాదు. యేసుక్రీస్తు ప్రభువారి కడగబడిన హృదయాలు మనం ఉన్నప్పుడు అటువంటి హృదయాలు కలిగి ఉన్నవారిగా ఉంటే కనుక మనం ప్రభుని జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మాటలు మనం జ్ఞాపకం చేసుకుని, దేవా మాకు మీరు చేస్తా వచ్చినటువంటి ఈ యొక్క గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మేలు, ఉపకారాలు, మంచి కార్యాలు కనెక్ట్ బట్టి వందనాలని మనం ప్రభుని ఆరాధిస్తాం. ఒకసారి చెప్పండి, నాకు అలవాటు అట్లాగా కాపాడదు. చెప్పండి, మొట్టమొదటిగా ఏ వస్త్రం అన్నా? అసలు మనం ఎలా ఉన్నాము? మనము అక్కడికి వెళ్దాం. జకరియా మళ్ళీ గోనె పట్ట ఒకటి, తర్వాత మలిన వస్త్రాలు, తర్వాత ప్రేత వస్త్రాలతో ఉంటారు. తర్వాత దుఃఖకరమైన వస్త్రాలు కూడా ఉన్నాయి, బాధభరితమైనటువంటి వస్త్రాలు కూడా ఉన్నాం కదా. వీటన్నిటి మార్చి దేవుడు ఏమేమి ఇస్తాడు చెప్పండి ఒకసారి. మొట్టమొదటి సంతోష వస్త్రం, తర్వాత ఉల్లాస వస్త్రం ఇస్తాడు, తర్వాత స్థుతి వస్త్రం ఇస్తాడు, ఆ తర్వాత యోగస్త్రం, ప్రశస్తమైన వస్త్రం ఇస్తాడు, ఆ తర్వాత తెల్లని వస్త్రం. ఎన్ని వస్త్రాలు ఆడికిన్నప్పుడు తెల్లని వస్త్రం. దేవుడు ఆశ్చర్యపోయాడు. ఎక్కడి నుంచి వచ్చిన వారు వీళ్ళంతా? తెనాల నుంచి వచ్చారు. తెనాల్లో ఎక్కడి నుంచి వచ్చారు? చెంచుపేట నుంచి వచ్చారు. అవునా? ఏమైంది వీళ్ళకు? యేసుక్రీస్తు ప్రభు రక్తంతో చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్ష్యం. కాబట్టి సాక్ష్యాన్ని కలిగి ఎవరైతే అనుభవపూర్వకంగా క్రీస్తు రక్తంతో కడగలుగుతారో, అనుభవిస్తూ వచ్చారు, ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారు. మన మధ్యలో ఉన్నాడు కాబట్టి మన ఆరాధన ఆస్వాదిస్తారు.